చెప్పేది నీతులు చేసేది ఎదవ పనులని అమెరికా వ్యవహారాలు ఎట్లా ఉంటాయంటే మిన్నెసోటాలో సోమాలి రన్ డే కేర్ సెంటర్లో భారీ మోసం ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను కుదిపిస్తున్నాయి. గవర్నర్ టిమ్ వాల్జ్ పరిపాలనలో బిలియన్ల డాలర్ల ఫెడరల్ ఫండ్స్ మోసాలకు గురైనట్టు ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యంగా ఖాళీ భవనాలు ఉన్నా కూడా మిలియన్ల డాలర్ల చైల్డ్ కేర్ ఫండింగ్ అందుకున్న సెంటర్లు ఇటీవల అక్టోబర్ వైరల్ వీడియోలో ఈ ఖాళీ డే కేర్ సెంటర్లు బహిర్గతం చేశాడు. దీంతో FBI మరియు DHS ఏజెంట్లు భారీ దర్యాప్తు ప్రారంభించారు. దీనికి తోడు HHS డిప్యూటీ సెక్రటరీ జిమ్ ఓ నీల్ మిన్నెసోటాకు అన్ని ఫెడరల్ చైల్డ్ కేర్ చెల్లింపుల్ని తక్షణమే స్తంభింపజేశారు. మనీష్ పిగాట్ మూసేసాం, మోసాన్ని కనుక్కుంటున్నామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ కూడా అమలు చేశారు. రసీదులు, ఫోటో ఆధారం లేకుండా ఫండ్స్ ఇవ్వమని చెప్పారు. ఈ స్కాండల్లో మిన్నెసోటా కాంగ్రెస్ ఉమెన్ ఇల్హాన్ ఒమర్, సోమాలి అమెరికన్ అయినటువంటి ఆమె కూడా వివాదంలో చిక్కుకుంది. ఆమెకు మద్దతు ఇచ్చిన MEALS యాక్ట్, మీల్స్ యాక్ట్ మోసాలకు దోహదపడిందన్నది ఆరోపణ. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ మోసాలను ఉదాహరిస్తూ మిన్నెసోటాను ఫ్రాడ్ హబ్ అని సోమాలి ఇమిగ్రెంట్లను తీవ్రంగా విమర్శించారు. ఆమె సోమాలియా నుండి శరణార్థిగా అమెరికాకు వచ్చి మిన్నెపోలిస్లోనే పెరిగింది. విషయంలో ట్రంప్ కీలకమైన అడుగులు వేస్తున్నారు. ఆమెను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఆమెను చెత్త కుప్ప అని పిలుస్తున్నాడు. సోమాలి ఇమిగ్రెంట్లు తిరిగి వెళ్ళాలంటున్నాడు. ఆమెను వాట్ ఎవర్ ద హెల్ హర్ నేమ్ ఈజ్, ఆమె చెత్త పేరు ఏమైనా కావచ్చు అంటూ సంబోధించి డస్ నథింగ్ బట్ కంప్లైన్, ఎప్పుడూ సొలు ముచ్చట్లు చెప్తుందంటూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి.